నమస్కారం సార్. టాలీవుడ్ వర్కర్స్కి సంబంధించి అసోసియేషన్ ఏదైతే స్ట్రైక్ నడుస్తుందో దానికి సంబంధించి ఇండస్ట్రీ నుంచి ఒక పెద్ద అందరినీ నిర్మాతల్ని వీళ్ళని మధ్య కూర్చోబెట్టి చర్చ చేసే అది లేకపోవడం లోటుగా అనిపించిందా ప్రస్తుతం? లేదు, అది ఇదివరకు ఏమయ్యేదంటారంటే ఒక డివిఎస్ రాజు గారు, దాసనారాయణరావు గారు, రామానాయుడు గారు ఇట్లా ఉండేవారు. వీళ్ళందరూ ఏదైనా వచ్చిందంటే వాళ్ళని కూడా పిలిచి మాట్లాడి సెటిల్ చేసేవారు. ముఖ్యంగా డివిఎస్ రాజు గారు ఆ రోజుల్లో బాగా చేసేవారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఆయన నేషనల్ ఫిల్మ్ అన్నింటి మీద కూడా ఆయన ఇంట ఎన్ఎఫ్డిసి అని నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కూడా చేశారు. అందుకని ఆయనకి అందరితో కూడా ఈ ట్రేడ్ అసోసియేషన్స్ అన్నింటికి కూడా బాగా ఇచ్చేసేవారు. అది ఏమొచ్చినా కూడా ముఖ్యంగా మాకు తెలిసిన తర్వాత దాసర్ గారు ఏదొచ్చినా సరే వాళ్ళందరూ కూడా ఫెడరేషన్ వాళ్ళందరూ పిలిచేవారు. ఇది ఇలా చేయండి అబ్బాయి, అది తడకూడదు, ఇదిగో ఇది తీసుకోండి అని వాళ్ళని కన్విన్స్ చేసి వీళ్ళకి కూడా మరి పెద్ద అట్లాగే వాళ్ళు కూడా బతకాలి కదా, మనమేమో ఇంత ఖర్చు పెడతా అంటే వాళ్ళు కష్టం కదా అది అని చెప్పి ఇద్దరిని కన్విన్స్ చేసేవారు. ఇవాళ రోజున అట్లా కన్విన్స్ చేసి అది చేయడానికి ఎవరు లేరు, పెద్దవాళ్ళు ముందుకు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు, అంత కమాండ్ ఉండగలరు ఎవరు లేరు. అక్కడే చిరంజీవి గారు నేను ఒకసారి అన్నాను ఒక మీటింగ్లో, ఏమంటే వాళ్ళు లేరు మనకి పెద్దవాళ్ళు, ఇప్పుడు ఉన్నాళ్ళల్లో మీరు సీనియర్ యాక్టరు అనేక సినిమాల్లో చేస్తున్నారు, పొలిటికల్గా కూడా మీరు ఎదిగారు, మినిస్టర్గా కూడా చేశారు, సెంట్రల్ మినిస్టర్ కూడా, మీకు అన్ని కెపాసిటీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఈ సినిమా పెద్దగా ఉంటే బాగుంటుందండి అంటే మొత్తం మీద యాక్సెప్ట్ చేశారు. అప్పుడు చేసిన తర్వాత కొద్ది రోజులు అలాగే చేశారు. కానీ ఎక్కడో ఏదో సందర్భంలో కొంచెం డిస్ప్లీజ్ అయ్యాడు. ఎవరో ఏదో కామెంట్ చేసిన దాన్ని బట్టి ఏదో మొత్తానికి ఏం జరిగిందనేది నాకు కూడా తెలియదు. ఇప్పుడు కూడా ఆయన అట్లాగా అదే మోటుతో ఉన్నారు. ఏదో కొంతమంది వెళ్ళి కలిస్తే అప్పటికి వాళ్ళ దగ్గర కూడా సమస్య పరిష్కారం కాకపోతే నేను వచ్చి మాట్లాడతా అన్నట్టుగా ఏదో బయటకు వచ్చింది. దాని తర్వాత ఇబ్బంది పడ్డా. అదే తర్వాత ఏమన్నారంటే నేను సినిమా పెద్దగా ఉండదలుచుకోలేదు, సినిమా బిడ్డగా మాత్రం ఉంటాను, సినిమాకి ఏ కష్టం వచ్చినా బిడ్డగా తల్లిని కాపాడుకునే ఇదే అవసరం ఉండదు కాబట్టి నేను అంతవరకు చేస్తానని చెప్పి అంతకు మించి నేను కమాండ్ నేను చెప్పినట్టు వినాలి అని చెప్పి అట్లాంటివి నేను చేయను. కానీ సమస్య వచ్చింది మొన్న కూడా ఆయన ప్రొడ్యూసర్తో మాట్లాడారు, అటు వాళ్ళతో కూడా కొంత మాట్లాడారు. దాన్ని ఏదో విధంగా, ఎందుకంటే ట్రేడ్ ఉన్న తర్వాత ఫిలిం ఛాంబర్ ఉంది, ఇదంతా డ్యూటీ ఆఫ్ ఫిలిం ఛాంబర్. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి మెయిన్ ఆఫీస్ ఏది అంటే ఫిలిం ఛాంబర్. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉండొచ్చు, ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉండొచ్చు, లేకపోతే ఈ 14 క్యాప్స్ ఉన్నటువంటి వీటన్నిటికి మీద కమాండ్ ఛాంబర్. ఇలాంటిది ఏదైనా వచ్చినప్పుడు ఛాంబర్ వీళ్ళని అందరూ కూడా బలిపించి మాట్లాడి ఇది చేయాలి. అది కూడా వాళ్ళ వల్ల కూడా కావట్లేదు, సెటిల్ అయిపోద్ది. ఇట్లన్నీ ఇంతకంటే పెద్ద నెల రోజులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే వాళ్ళందరూ ఎవరుకుంటారంటే మీరు ఎందుకు హీరోలకి అంత కోట్లు ఇస్తున్నారు, మా దగ్గరకు వచ్చేటప్పుడు ఎందుకు ఇట్లా ఇది చేస్తారు, మేము కూడా బతకాలి కదా, బాగానే బతకాలి కదా, మా పిల్లల్ని చదివించుకోవాలి కదా అన్నట్టుగా అంటున్నారు. మీ ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్ ఏంటి? వాళ్ళు అడిగే వాటికి సంబంధించి హైక్ గురించి న్యాయం అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్లు చెప్తున్నది ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో మనం ఇచ్చే శాలరీ చాలా ఎక్కువ, వాళ్ళు మిగిలిన వాళ్ళతో బయట వాళ్ళతో పోల్చుకుంటే మనయే ఎక్కువ అయినప్పటికీ కూడా మనం ఇవ్వాలి, ఇవ్వక తప్పదు. అది మనం పెద్ద సినిమాల వాళ్ళకి అది ఎక్కువ ఇచ్చిన వాళ్ళకి వచ్చే తేడా ఏమైనా అనిపించదు. కానీ చిన్న సినిమా వాళ్ళు పెద్ద సినిమాకు ఒక రేటు, చిన్న సినిమాకు ఒక రేట్ అని ఒప్పుకోరు కదా వర్కర్స్ ఎవరు కూడా. మేకప్ ఆర్టిస్ట్ అయినా, కాస్ట్యూమ్ అయినా, కెమెరామెన్ అయినా ఎవరైనా కూడా ఒకటే రేటు. పెద్ద సినిమాకి ఈ రేటు, చిన్న సినిమాకి ఏ రేటు అని పెట్టుకుంటే దాన్ని బట్టి ఈజీ పెట్టాం. ఇవాళ ఏమైపోతుందంటే ఇప్పుడు ఉన్నాయే ఎక్కువ అని అనుకుంటా ఈ పెంచుతుంటే చిన్న ప్రొడ్యూసర్ బలైపోతున్నాడు. అందుకని ఆలోచించాల్సి వస్తుంది. మీరే సీనియర్, చాలా పెద్ద నాయకులు ప్లస్ కథానాయకులుగా కూడా చేశారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్. మీరు ఈ విషయంలో ముందుగా అడిగేలేపారు అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే పెద్ద ప్రొడ్యూసర్ అన్నా చేయాలి ఇట్లాంటివి వచ్చినప్పుడు, లేకపోతే పెద్ద హీరో అన్నా తలుసుకోవాలి. వాళ్ళు ఎన్ని రోజున నేను ఇప్పుడు సినిమాల్లో పెద్ద యాక్టివ్గా లేను. నెంబర్ 1 ప్రొడ్యూసర్గా 25 సంవత్సరాలుగా సినిమా తీయట్లేదు. ఇవాళ నేను చెప్తే ఎవరు వింటారు నా మాట? అందరు కలిపి ఒక కమిటీ వేసి అందరు కలిసి కూర్చొని లేకపోతే అట్లా ఏమన్నా సెటిల్ చేయాలి. అది లీడ్ ఎవరన్నా ఛాంబర్ వాళ్ళు తీసుకోవటం, ఇంకోళ్ళు తీసుకోవడం చేసి అనుభవజ్ఞుల్ని పెద్దవాళ్ళని అందరూ కూడా పిలిచి కమిటీ పెట్టి మాట్లాడదామండి, అలా ఏదైనా సెటిల్మెంట్కి రావాలి. అది వస్తుంది, రాకమారదు. ఎన్ని రోజులని షూటింగ్ లేకుండా కూర్చుంటారు, వాళ్ళకే కష్టం. వర్కర్స్ కూడా రెక్కర్ దగ్గర ఒక్కలాంటి 4 మంది ఉంటారు. మరి షూటింగ్ లేకుండా ఉంటే వాళ్ళందరూ ఎలా బతుకుతారు? అసలు చిన్న జూనియర్ ఆర్టిస్ట్ ఉంటారు,
మరి వాళ్ళందరికీ ఏదో ఒకటి షూటింగ్ పెద్ద సినిమా చిన్న సినిమా జరుగుతుంటే వాళ్ళందరూ యాక్ట్ చేసే కూడా ఉంటుంది, వాళ్ళకి ఎంత వస్తాయి కదా రోజుకి. అంటే త్వరలో సమస్య కొలిక్కి వస్తుంది అంటారు, అయితే సాల్వ్ అవుతుంది, అయిపోద్ది. ఏది సాల్వ్ అవ్వకుండా ఏది ఉండదు. అదే 4 రోజులు అయిందా, 4 వారాల్లో అయిందా, 4 నెలల్లో అయిందా అనేదే తప్ప ఏ సమస్య అయినా సాల్వ్ అవుతుంది. మీ తర్వాత మీ కుటుంబం నుంచి మీ కోడలు గారు బాగా ట్రెండింగ్ లో ఉంటారు, ఆమె గురించి చెప్పండి. ఆమె ఎట్లా చూసుకుంటారు మిమ్మల్ని? మా కోడలు మా ఇంటికి వచ్చిన తర్వాత ఏ రోజున నన్ను మామయ్య గారు అని కానీ మావిడిని అత్తయ్య గారు అని కానీ పిలవాల, అమ్మ నాన్న అని పిలుస్తాం. మేము అది కోడలని అనుకో, మా కూతురు అనే అనుకుంటాం. అంత యాక్టివ్గా అంత కలిసి ఉంటాం, అంత ఇదిగా కలిసిమెలిసి ఉంటాం. అలాగే మా అమ్మాయి ఎక్కువ కాదు, లేకపోతే అబ్బాయి తక్కువ కాదు, లేకపోతే అబ్బాయి ఎక్కువ కాదు, అమ్మాయి తక్కువ కాదు. ఫ్యామిలీ అందరం కూడా కలిసిమెలిసి అందరం ఈక్వల్గా ఉంటాం, అందరం కలిసి కూర్చుంటాం, కలిసి జోకులు వేసుకుంటాం. అయితే కొంచెం మోడర్న్ గా ఉన్నా సరే ఇప్పుడున్న పాత పద్ధతులు కానీ పెద్దవాళ్ళని గౌరవించే సంప్రదాయాల పద్ధతులు ఏంటి, పాత పద్ధతులు దాంట్లో విషయంలో కానీ ఎటువంటిది మార్క్ అనేది లేదు, అసలు అట్లాంటిది ఏమీ లేదు. సార్ మీకు హైడ్రాకి సంబంధించి గతంలో మీకు కొన్ని నోటీసులు వచ్చి మీకు సంబంధించి కన్స్ట్రక్షన్ మీద అని చెప్పి బయట వార్తలు వచ్చినాయి. వాటిలో వాస్తవం అంతా మీరు సంబంధించి చేసిన దాంట్లో ఈ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లోనే గత 4-5 నెలల కాలంలో మీరు చేసే FTLకి సంబంధించి నిర్మాణాలు ఆ పరిధిలో ఉన్నాయి అన్నట్టుగా లేవు, 0% కూడా లేవు. నేను చేసే బిజినెస్ లో ఇంతవరకు మాకు ఇదిగో ఇది జరిగింది, ఇది కేసు అయింది, లేకపోతే ఇది నోటీస్ వచ్చింది అన్నది లేదు మాకు, అస్సలు లేదు. ఇవన్నీ కూడా 100% క్లియర్ ల్యాండ్ ఉంటేనే చేస్తాం మేము. అంతేగాని లిటికేషన్ సగం దానికి వచ్చేస్తాండి, చూసుకోండి సార్ మీరు సీఎం గారితో ఇంకోటితో మాట్లాడి సెట్ చేసుకుంటే ఆఫ్ రేట్కి వస్తాను, నేను వస్తాను, నాకు వద్దు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు ఇది పని చేసి పెట్టండి. రామారావు గవర్నమెంట్ లో నుంచి ఉన్నా కదా నేను, ఏ రోజున రామారావు దగ్గరికి కానీ చంద్రబాబు నాయుడు దగ్గరికి కానీ వెళ్ళి నాకు ఈ పని చేసి పెట్టండి అని ఏ రోజున అడగలేదు, అడగను కూడా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో కూడా అట్లాంటిది ఏం జరగలేదు. ఈ గవర్నమెంట్ అయినా నేను అన్ని గవర్నమెంట్ లో బాగానే ఉంటారు. వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, నన్ను నేను అట్లా అనుకుంటే నాకు ఇవ్వకూడదు కదా, మన చైర్మన్ గా ఇవ్వకూడదు, ఇచ్చారు కదా. మన సినిమాలన్నీ 10 సంవత్సరాలు ఇవన్నీ మేమే చూసాం కదా. అవును అంటే ఓవరాల్ గా అట్లాంటిది అయితే ఏం జరగల, అస్సలు జరగల. ఇది చెప్పాగా నా లైఫ్ లో, నా బిజినెస్ లైఫ్ లో కానీ నా లైఫ్ లో కానీ ఈ రోజు వరకు ఇన్కమ్ ట్యాక్స్ రైట్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు కూడా లేవు మాకు. అట్లాంటిది కూడా అసలు ఇప్పుడు మేము పూర్తిగా ఇన్కమ్ ట్యాక్స్ కడతాం, 100% కట్టేస్తాం. అన్ని వైట్ అమౌంట్ లోనే చేస్తాం, బ్లాక్ అమౌంట్స్ లో అసలు బిజినెస్ ఉండదు మాకు. ఎవరి దగ్గరికి వెళ్ళి తలదించుకోవాలి, చేతులు కట్టుకొని ఉంచవచ్చు అనేది అసలు లేదు. జెన్యూనిటీగా ఉండడం ఇప్పుడు ఎంత సంపాదించాలి, మనం ట్యాక్సులు కట్టేసి అన్ని కూడా చెయ్యాలి కదా. ప్రభుత్వం రన్ అవ్వాలంటే ట్యాక్సులు కట్టాలి కదా, డెవలప్మెంట్ అంటే కావాలి కదా. అదే కాకుండా మేము ట్రస్ట్ అని పెట్టుకొని ట్రస్ట్ ద్వారా కూడా పేద విద్యార్థులు చదివించుకోండి, అది కూడా ఇప్పుడు కంటిన్యూటీ చేస్తున్నారు పేద విద్యార్థుల విషయంలో. రోజు మీ దినచర్య ఎలా ఉంటుంది, మీ ఆరోగ్య రహస్యం ఏంటి సార్? అంటే అందరూ రెగ్యులర్గా అడిగేదే, కానీ కొంచెం భిన్నంగా మీరు రెగ్యులర్గా రోజు యవనంగా మీ మాట తీరు కానీ మీ యాక్టివ్నెస్ కానీ అదే ఒక 10 సంవత్సరాలు వెనకే ఉన్నట్టు ఉంటుంది. మీ వయసు చెప్పినా సరే ఎవరు నమ్మకంగా ఉండదు, నమ్మశక్యంగా ఉండదు. మీ ఆరోగ్య రహస్యం ఏంటి? రహస్యం ఏమీ లేదండి. నెంబర్ 1 ఫస్ట్ థింగ్, మై ఫ్యామిలీ జీన్స్ ఆర్ వెరీ గుడ్ జీన్స్ అండి. మా నాన్నగారు 96 ఏళ్ళు బతికారు, మా అమ్మగారు 100 years బతికారు. వాళ్ళకి షుగర్ కానీ ఇంకోటి కానీ బీపీ కానీ ఇట్లాంటివి ఏమీ లేవు. అయ్యే నాకు కూడా వచ్చింది, నాకు కూడా ఏ కంప్లైంట్ లేదండి ఆరోగ్యానికి సంబంధించి. అది ఫస్ట్. రెండోది ఏంటంటే మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో బాగు చేసుకుంటూ పాడు చేసుకుంటూ మన చేతుల్లోనే ఉందంట. మనకి హ్యాబిట్స్ ఉండి ఓ మందులు తాగేయటం, లేకపోతే ప్యాకెట్లు వేయటం, సిగరెట్లు కాల్చేయటం, ఇంకా ఎన్నో అదర్ యాక్టివిటీస్లో ఇదేయటం చేస్తే మన లైఫ్ మనమే స్పాయిల్ చేస్తాం. అందుకని మీ ఎప్పుడు అసలు అలవాట్లకి దూరంకి వెళ్ళాం, వాటన్నిటికీ దూరంగా ఉంటాం. నెంబర్ 1. నెంబర్ 2, రోజు మనం ఎంత తింటున్నాం అనేది మనకు అవగాహన ఉండాలి. ఫాస్ట్ ఫుడ్స్ తినేసి ఇది తినేసి లావ్ అయిపోయి నడవలేని పరిస్థితి వచ్చి అనారోగ్యాలు వచ్చాయి. ఇప్పుడు కూడా నాకు బీపీ అనేది కూడా ఊరికి నార్మల్గా లైట్గా ఉంటుంది తప్ప అసలు బీపీ కూడా లేదు నాకు, షుగర్ అస్సలు లేదు. దానికి తగ్గట్టు రోజు వ్యాయామం బాగా చేస్తాను నేను. ఈవెన్ టుడే 85 సంవత్సరాలు అయింది కదా, ఇవాళ కూడా రోజు 2 గంటలు నడుస్తాను. రోజుకు 2 గంటలు పొద్దున కానీ. అంటే మొన్నటిదాకా అయితే రోజుకి 20,000 steps నడిచేవాడిని. మొన్నే డాక్టర్ గారు కూడా అంత అవసరం లేదండి,
మీరు 10,000 నడిస్తే సరిపోద్దండి అన్నారు. సరే అలవాటు పడ్డ తర్వాత నడవకుండా ఉండలేము, అందుకని ఇప్పుడు 20 నుంచి 15కి తీసుకొచ్చాను. మెల్లగా అది కూడా తగ్గిస్తారు. తర్వాత ఏమో జిమ్ రోజు జిమ్కి వెళ్తాను. లైట్ వెయిట్స్ అయిన చేస్తాను. దానికి ఒక ఇన్స్ట్రక్టర్ పెట్టుకున్నాం. మాకు ఇంట్లోనే ఉంది జిమ్. అతను ఇన్స్ట్రక్షన్ వస్తాడు, చేయిస్తాడు అదంతా. అలాగే ఎక్కడ ఫాస్ట్ ఫుడ్స్కి తినడానికి వెళ్ళాం. ఇప్పుడు నెలకు ఒకసారో 15 రోజులకు ఒకసారో రెస్టారెంట్కి వెళ్ళి అందరూ ఇంట్లో ఏదైనా బర్త్డే జరిగింది అనుకోండి, ఓ రెస్టారెంట్కి వెళ్ళిపోయి తినేసి వస్తాం. అలాగే మా ఇంట్లో బర్త్డేలు కూడా మేము ఎలా చేస్తామంటే పార్టీలు గీటీలు అని పెట్టాం. మెడ్రాస్లో ఉన్నప్పుడు కూడా అట్లాగే బ్లైండ్ స్కూల్స్కి, లేకపోతే మెంటల్లీ డిజార్టెడ్ పీపుల్కి, లేకపోతే ఓల్డ్ పీపుల్ ఉన్నది అక్కడికి వెళ్ళిపోయి బర్త్డే అక్కడ చేసుకుంటాం. వాళ్ళందరికీ భోజనం పెట్టి వాళ్ళని మేము కూడా వడ్డించి డౌన్ టు ఎర్త్ ఉంటారు. అవసరమైతే వాళ్ళతో కూడా కూర్చొని భోంచేస్తాం. భోంచేసి డౌన్ టు ఎర్త్ అనేది సినిమాలు చూస్తూ ఉంటారా ఇప్పుడు ప్రెసెంట్? సినిమాల్లో ఉన్న తర్వాత సినిమా చూడకుండా ఉంటే వెనకబడిపోతాయి కదా. థియేటర్స్కి వెళ్తాను, ఇప్పుడు కూడా థియేటర్కి వెళ్ళి చూస్తూ ఉంటాను. అతడు చూసారా మీరు థియేటర్కి వెళ్ళి? ఇది చూడలే ఇంకా. అంటే ఈ మల్టీప్లెక్స్ లో రిలీజ్ చేస్తాం. ఇక్కడ మాకేమో అన్ని మల్టీప్లెక్స్ దగ్గరలో ఇప్పుడు చూడాలంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వెళ్ళాలి ఇప్పుడు ఉన్న సినిమాల్లో. ఇక అందుకని వెళ్ళలేదు అక్కడికి. ఖాళీగా కూడా లేను, మధ్యలో ఢిల్లీ వెళ్ళి వచ్చి. రీసెంట్ గా చూసిన సినిమాల్లో మీకు నచ్చింది ఏంటి? అలా చెప్పండి, కష్టం అండి. మంచి సినిమా అంటే డెఫినెట్ గా చూస్తానండి. అన్ని సినిమాలు చూడలేకపోయినా సినిమా కొన్ని ఎక్స్పెక్టేషన్ ఉంటాయి. ఈ సినిమా డెఫినెట్ గా మంచి సినిమా అవుద్ది అని ఆర్టిస్ట్ని బట్టి లేకపోతే కొన్ని ఉంటాయి. అలా లేకపోతే 10 మంది చూసి వచ్చి మన బలగం సినిమా గురించి చెప్పారు చూసి రాగానే. ఎంత చిన్న సినిమా కదా అది, చిన్న సబ్జెక్ట్, ఎవరు తెలిసిన యాక్టర్ లేరు. అది కామన్ చిన్న సబ్జెక్ట్. తెలంగాణలో ఎవరైనా చనిపోతే ఏం జరుగుద్ది అనేది నాకు కూడా బాగా తెలుసు. ఎందుకంటే మా ఫాదరు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఫారెస్ట్ కాంట్రాక్ట్స్ చేసేవారు. నేను కాలేజీలో చదువుకునేప్పుడు కానీ, హై స్కూల్లో చదువుకునేటప్పుడు కానీ సమ్మర్ హాలిడేస్ రాగానే వచ్చేసి నాన్నగారితో పాటు అడవుల్లో తిరుగుతూ చేసేవాళ్ళు. అందుకని ఆ గ్రామాలలో ఎట్లా ఉంటుంది, ఎలా చేస్తారు ఆ కల్చర్. ఇప్పుడు చనిపోయిన తర్వాత నుంచి దినం అయ్యే వరకు ప్రతిరోజు చుట్టాలందరూ వచ్చేస్తుంటారు. సాయంత్రం వాళ్ళు అందరికీ మందు, బిర్యానీ అన్ని ఏర్పాటు చేయాలి. ఓ పక్కన వ్యక్తి పోయాడని చెప్పి వీళ్ళు బాధపడుతూ ఉంటే మాకు ఈ అరేంజ్మెంట్స్ లేవు, అరేంజ్మెంట్స్ లేవు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. లేకపోతే ఆస్తులు పంచుకోవడం దగ్గర గొడవలు పట్టాలి, ఇట్లాంటివి ఇవన్నీ ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఆ ఆత్మ ఎలా ఉంటుంది అనే దాని మీద బలగం సినిమా తీశారు. చాలా బాగా తీశారు. శుభ్రంగా థియేటర్కి వెళ్ళి చూశాను. తర్వాత టీవీలో వస్తే మళ్ళీ చూశాను, మళ్ళీ ఐప్యాడ్లో పెట్టుకుని ఒకసారి చూశాను. సినిమా బాగుంది అంటే పెద్ద కాస్టింగ్ కోసం నేను. సినిమా బాగోలేదు అంటే పెద్ద కాస్టింగ్ అయినా కూడా వెళ్ళరు. దాని వరకు మాత్రం ఉంటాయి సినిమా అన్నీ చూస్తాం. మీకు ఈ తరం నటుల్లో కొత్తగా వచ్చే వాళ్ళల్లో అయినా సరే నచ్చిన వాళ్ళు ఎవరు? నచ్చిన వాళ్ళు అంటే సరిగ్గా చెప్పాలంటే ఇప్పుడు ఈ తరంలో ఉన్న ప్రతి యాక్టర్ కూడా అద్భుతంగానే చేస్తున్నారు. ఇదివరకు మేము అనేటప్పటికంటే మేము ఇప్పుడు నా పర్సనల్గా చూసుకుంటే నేను నాటక రంగం నుంచి సినిమా రంగాన్ని, అందుకని నాటకాల్లో కొంత ప్రాక్టీస్ ఉంది కాబట్టి సినిమాల్లో నాకు పెద్ద ప్రాబ్లం లేకుండానే చేయలేదు. కానీ ఆ రోజుల్లో ఇతర లాంగ్వేజ్ సినిమాలు చూడడానికి ఎక్కడ అవకాశం ఉండేది కదా. మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరికీ మనం తెలుగు సినిమాలే చూసేవాళ్ళం, అంతకంటే వేరే చూసే ఉండేవాళ్ళం కాదు కదా. ఇప్పుడు మెడ్రాస్లో ఉన్న రోజుల్లో తమిళ్ రిలీజ్ అయితే తమిళ్ చూడటం, లేకపోతే మలయాళం రిలీజ్ మలయాళం చూడటం వచ్చేది. ఇవాళ ఇంటర్నేషనల్ సినిమాలు ఏ కంట్రీ సినిమా కావాలన్నా మనం ఐప్యాడ్ పెట్టుకొని ఆ ఇంటర్నెట్కి వెళ్ళిపోయి సినిమా చూసేయచ్చు. దీనికి ఏమో బాగా స్పాన్ పెరిగిపోయింది, అవగాహన పెరిగిపోయింది. వాళ్ళు ఎలా చేస్తారు, వాళ్ళు ఎలా తీస్తారు, వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తారు ఇవన్నీ చూసుకోవటం కానీ తెలియదు. కానీ అద్భుతంగా చేస్తారు. ఇవాళ టెక్నికల్గా మనం వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ టెక్నికల్గా. అలాగే ఆర్టిస్ట్గా చూసుకుంటే కూడా ఎంత మంచి పేర్లు వచ్చినాయండి. రాజమౌళి గారి సినిమాల్లో మరి అందరికీ ఆర్టిస్టులు కూడా ఇవాళ ఆల్ ఇండియా కాదు వరల్డ్ సినిమాల్లో చేసే లెవెల్కి పెరిగిపోయారు. చాలా బాగా చేస్తారు ఇప్పుడు అందరూ. అయితే మీకు ఇష్టమే వలన నాకు ఇతను అభిమాన నాయకుడు ఈ సినిమా చూడాలి, ఆయన మనకంటే ఇష్టం లేదు ఈ సినిమా చూడకూడదు, కామెడీ అనేది ఉండదు. సినిమా బాగుంటే వెళ్ళిపోతాను, చూస్తాను. మీరు మా అసోసియేషన్లో కూడా ప్రధానంగా భూమిక మొదట్లోంచి మీరే ఉన్నారు. ఎలా ఉంది అసోసియేషన్ సంబంధించి గతంలో ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు? ప్రెసిడెంట్ బాడీ, నూతన బిల్డింగ్ అనేది కావచ్చు, ఇవన్నీ మీరు చెక్ చేస్తూ ఉంటారు, కానీ వాటి మీద ఏమైనా అప్డేట్ ఏమైనా ఉందా? అది అంటే నేను చేసిన వాళ్ళు ఏ పని చేసిన వాళ్ళు ఖచ్చితంగా అమలు చేస్తారండి. చెప్పిన మాట నిజం చేస్తాను, చెప్పిన మాట ఇది చేస్తాను. అవును, మీరు ఎక్కడ ఎవరో వేలేయడానికి లేకుండా ఉండదు. రోజు వెళ్తాను. పైగా ఏదో 4 రోజులకి వెళ్ళి నేను మా ప్రెసిడెంట్ నేను అనిపించుకొని ఆఫీస్కి వెళ్ళకుండాను
ఇంట్లోనే కూర్చోవడం లాంటివి చేయను. ఎందుకంటే మా ప్రెసిడెంట్ అన్నప్పుడు మా అసోసియేషన్ ఆఫీస్లో మనం అందుబాటులో ఉండాలి. అవును, రోజు ఈవినింగ్ వస్తారనో, లేకపోతే మార్నింగ్ వస్తారనో, లేకపోతే మధ్యాహ్నం వస్తారనో, లేకపోతే ఫోన్ చేస్తే వెంటనే వస్తారు ఆఫీస్ గానో ఉండాలి కదా. అవును. కొంతమంది ఏంటంటే పదవి వచ్చింది, నేను మా ప్రెసిడెంట్ని అని అనిపించుకుంటారు తప్ప ఆఫీస్కి రారు. ఏంటి ఉపయోగం? వాడు వెళ్ళి చూడండి, ఆఫీస్కి వెళ్ళి చూస్తే ఎవరు అక్కడ ఉండరు. మరి మేము చేసే రోజుల్లో ఎప్పుడు చూసినా సందర్గా ఉండేది. రోజు వెళ్ళేవాళ్ళం, ఎవరు ఖాళీ ఉంటే వాళ్ళు కమిటీలో. ప్రెసిడెంట్కి వీళ్ళు లేకపోతే సెక్రటరీ కూర్చునేవాడు, సెక్రటరీకి లేకపోతే ట్రెజరర్ కూర్చునేవాడు, లేకపోతే అట్లా ఎవరో ఒకడు కమిటీ మెంబర్స్ కూడా రోజు వచ్చేవాళ్ళం. ఇప్పుడు అది అన్ని తగ్గిపోయింది. సార్ ఇప్పుడు చాంబర్ అవన్నీ బాగానే దొరుకుతాయి. ఇప్పుడు చాంబర్ అవన్నీ బాగా, అదంతా బాగానే జరుగుతుంది. సంబంధించి మాత్రం మా అసోసియేషనే కొంచెం తించారు. సార్ వీడి ఎవరైతే నటులు కావచ్చు, ఇప్పుడున్న నటులు కొన్ని సంవత్సరాలకి పాత తరం నటులు అయిపోతూ ఉంటారు. వాళ్ళకి సంబంధించి జీవన భద్రత కానీ, బీమా కానీ, ఆరోగ్య బీమా కానీ ఇప్పుడు కొంతవరకు బెటర్గానే ఉన్నా సరే కొంచెం చివరి అంకంలో మాత్రం ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగా. వీళ్ళందరి విషయంలో మీలాంటి వాళ్ళు ఎవరేం చేయలేమండి. ఇప్పుడు ఇదేమో డిమాండ్ అండ్ సప్లై లాంటిది, ఇది ఒక్క సినిమా రంగం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడికి రిటైర్మెంట్ అని ఉంటుంది, రిటైర్మెంట్కి నెలకి ఎంత పెన్షన్ వస్తూ ఉంటుంది. సినిమా వాళ్ళకి పెన్షనే ఉంటుంది. ఇప్పుడు మేము యాక్టర్లుగా ఎంత సంపాదించినా ఎంత ట్యాక్స్ కడతాం, ఇన్కమ్ ట్యాక్స్లో ఎన్ని కడతాం, మన ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్లు ఎన్ని కడతాం, ప్రొడక్షన్ ట్యాక్స్లు ఎన్ని కడతాం. ఇన్ని కట్టినా రేపు పొద్దున ప్రొడ్యూసర్ అనేవాడు దెబ్బతిన్నాడు అంటే ₹1 ఎవరు కదా. నువ్వు బతికొండగా బ్రహ్మాండంగా నువ్వు కోట్లు కట్టావయ్యా ఇన్కమ్ ట్యాక్స్, ఇప్పుడు నీ పరిస్థితి బాగాలేదు కదా, కొంత ఇస్తామని చెప్పి గవర్నమెంట్ అంట కదా. దీనికి ఏం ఉండదు, ఎవరేం చేయరు. దీనికి ఎవరు తగిన జాగ్రత్త వాళ్ళు పాటించాలంటారు. అంతే, ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండాలి. నేను వాళ్ళు దెబ్బతినిపోయాను, నాకేమీ లేదు అంటే ఎవరిస్తారు? ఇంకో నటుల మీద కూడా ఊరిన రాయి వేసినట్టుగా వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు అని కూడా బయట వార్తలు వస్తూ ఉంటాయి. అట్లాంటిది నేను పట్టించుకోనండి, నా ఇల్లు నా ఆఫీసే తప్ప. మీకు సంబంధించి సార్ మీ కుటుంబం నుంచి ఇటీవల రాగాసింహ దంపతులు అయ్యారు. ఎట్లా ఉన్నారు ఆ దంపతులు? చాలా ప్రేమగా ఉన్నారు ఇద్దరు. వాళ్ళిద్దరూ ఇష్టపడి తర్వాత మాకు చెప్పారు. మాకు తెలియదు కూడా వాళ్ళిద్దరూ ఇష్టపడుతున్నారు అనేది, కానీ 1 fine day చెప్పారు. అది అతను కుర్రాడు మంచిగా బుద్ధిమంతుడు, మంచి ఫ్యామిలీ అన్ని చూసాం. మాకు నచ్చింది, మేము ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేసాం, పెళ్లి చేసుకున్నాం. దే ఆర్ వెరీ హ్యాపీ. ఇప్పుడు కూడా హ్యాపీగా ఉన్నారు. శుభవార్త త్వరలో ఉంది, ఇంకేమనేది అట్లా సార్. మీరు ఇరుదోట్లాగా శుభవార్త చెప్పట్లేదు. వాళ్ళు చెప్పే వరకు మనకు తెలియదు. తర్వాత ఏమో అసలు ముందు 4-5 ఏళ్ళు అసలు పిల్లలు లేరు. ఇదివరకు పెళ్ళి అయితే సంవత్సరం తిరగకుండా పిల్లాడు వచ్చేవాడు. అవును, ఇప్పుడు అది పోయింది. ఆ సిస్టమ్ లేదు. వెంటనే కాకుండా ఒక 4 సంవత్సరాలు 5 ఏళ్ళు వాళ్ళు అట్లా ఉండేసి తర్వాత పెళ్ళి అయ్యారు పిల్లలు. కానీ ప్రస్తుతం మీరు ఏ సినిమాల్లో నటిస్తున్నారు? పెద్ద క్యారెక్టర్ గా ఏమి లేవండి, బట్ అఖండ పార్ట్ 2 అదొకటి చేస్తున్నాను. తర్వాత డొక్కా సీతమ్మ గారి కదా, డొక్కా సీతమ్మ గారి హస్బెండ్ క్యారెక్టర్, అది ఆల్మోస్ట్ త్రూ అవుట్ క్యారెక్టర్. కానీ మీరు చెప్పినట్టుగా ఒక బలగం లాంటి చిన్న సినిమా బయోపిక్. ఇది బాలకృష్ణ గారు అఖండ 2లో చేస్తున్నారు, ఒక క్యారెక్టర్ చేసి. ఎలా అయిపోయింది షూట్ అయిపోయింది? ఎలా ఉంది? 2 రోజులు గెస్ట్ క్యారెక్టర్లు అంటాం, మనకేం తెలుస్తుంది? అదేలేండి. ఇప్పుడు సినిమా అనేది ఇదివరకుట్లాగా ఆల్బమ్లు ఉండవు, ఆల్బమ్లు చూపించరు, ఏముండదు. సినిమా రిలీజ్ అయ్యే ముందు మెడ్రాస్ లో ఉండగా ప్రివ్యూలు వేసేవాళ్ళం, 10 ప్రివ్యూలనే వేసేవాళ్ళం. సినిమా ఎలా ఉంది అవన్నీ లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ టెక్నాలజీలో టాక్ స్ప్రెడ్ అయిపోద్ది. ముందు సినిమా బాగుందా, బాగాలేదు అంట, సినిమా చూసినాడు బాగాలేదు అంటున్నారంటే హైట్లు వేసేవాళ్ళు రారు. అంటే ఇప్పుడు సినిమా విడుదలైన తర్వాత రివ్యూస్ ఇస్తా ఉన్నారు సోషల్ మీడియాస్ నుంచి. ఇది మీరు వ్యాఖ్యానించాలనుకుంటే వ్యాఖ్యానించవచ్చు, లేకపోతే స్కిప్ అయినా చేయొచ్చు ఈ క్వశ్చన్కి. అంటే రివ్యూస్ ఇచ్చే విధానంలో కొంచెం ఇబ్బంది పడుతున్నారు నిర్మాతలు, సినిమాని కూడా ఇబ్బంది పెట్టేస్తున్నారు, మరీ నెగిటివ్ ఎక్కువ అయిపోతుంది అని చెప్తా ఉన్నారు. దీని గురించి మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? సోషల్ మీడియాలోనంటే ఏదైనా ఒక కొత్తదనం వచ్చినప్పుడు మనం ఎలా దాన్ని వినియోగించుకుంటున్నాం అనేది ఉండాలి. నెంబర్ 1, దాంట్లో ఉన్న మంచి ఉపయోగించుకోవాలి తప్ప అందులో చెడు తీసుకొని చేస్తే ఫాయిల్ చేసేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలోకి వెళ్ళి ఎన్ని బూతులు మాట్లాడుతున్నారో చెప్పడానికి వెళ్ళింది. మనం అది చదవటానికి కూడా మనసు ఒప్పదనమాట, బూతులే. అందుకని అసలు ఆ జోలికి వెళ్ళం మేము. ఆ జోలికి అసలు వెళ్ళం చూడడం అయ్యి. సార్ మీరు మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడగకుండా మీ ఇంటర్వ్యూ కంప్లీట్ చేయలేం. పొలిటికల్గా చాలా పదవులు అలంకరించారు. టిటిడి చైర్మన్ ఎక్స్పెక్ట్ చేశారు, రాలా.
ఈ గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది, కూటమి ప్రభుత్వం, ఎట్లా ఉంటుంది? మీకు ఏమైనా పదవి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అసలు ఎలా ఉంది ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉంది? పదవులు అనే దానికి వెళ్ళలే. నాకు నేనే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఇక్కడి నుంచి నేను రాజకీయాల్లో ఉండనండి, పార్టీకి ఏదైనా కావాలంటే నేను వచ్చి కృషి చేస్తాను అంతవరకే, నాకు పదవులు వద్దు ఏమొద్దు అని చెప్పేసి వచ్చేసాను. ఇంకా అసలు వాటి గురించి ప్రేమ లేదు, ఇక అడిగే ప్రశ్న లేదు, ఇది కావాలని తిరగడం లేదు. వాటందరికీ అయినా వస్తే అది యాక్సెప్ట్ చేయటమే తప్ప అదంతా మీరైతే దాంట్లో అయితే యాక్టివ్గా అనేది లేదు. ప్రభుత్వ పరిపాలన ఎట్లా ఉంది అక్కడ? బాగానే ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగుంది. ముగ్గురు సెంటర్ నుంచి ఫండ్స్ బాగానే వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారికి బోల్డ్ అంత విజన్, ఆయనకున్నంత విజన్ నాకు తెలిసి భారతదేశంలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ పర్సన్. ఫ్యూచర్ని బాగా చూస్తారు ఆయన. రాబోయే 30 సంవత్సరాల్లో మనకి జనాభా ఎంత పెరుగుద్ది, రోడ్లు ఎంత కావాలి, కాలేజెస్ ఎన్ని కావాలి, వీళ్ళకి ఉద్యోగాలకి కావాలంటే ఏం చేయాలి అనేది ఇవాళ ఆలోచిస్తాడు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు హెడ్గా ఆలోచించి చేస్తాడు. వాడు ఇక్కడ మరి ఐటీ అనేది అంతకుముందు ఎవరికీ తెలుసు. వాళ్ళ ఐటీ అనేది చంద్రబాబు నాయుడు గారే కదా ఇక్కడ చేసింది. అమెరికా ఇట్లా ల్యాప్టాప్ పెట్టుకొని వెళ్ళిపోయి ఇదిగోనండి మేము ఆంధ్రప్రదేశ్ నుంచి ఇచ్చాం, ఇక్కడ మా దగ్గర ఇంతమంది బ్రహ్మాండంగా చదువుకునే స్టూడెంట్స్ ఉన్నారు, మీకు మంచి ఎంప్లాయీస్ దొరుకుతారు, మీరు వచ్చి ఆఫీస్లో వచ్చి ఇక్కడికి వచ్చి మీరు ఆఫీసులు పెట్టండి అని చెప్పి అందరి దగ్గర తిరిగి తీసుకొచ్చారు కదా. వాళ్ళు ఎన్ని వేల మంది, కోట్ల మంది వాళ్ళు ఉన్నారు. మొన్న ఏదో గొడవలు జరిగినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే వరల్డ్ వైడ్ గా రియాక్షన్ వచ్చింది. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ ఇవాళ ఆ ఐటీ అనేది రాబట్టి కదా మేము ఈ దేశాల్లో వచ్చి ఇంత సంపాదించుకొని ఇట్లా ఉండగలుగుతున్నాం. ఆ పిల్లల్ని బాగా చదివించుకుంటున్నాం, తల్లిదండ్రులు బాగా చూసుకుంటున్నాం, ఉన్న ఊళ్ళో ఇల్లు కట్టుకుంటున్నాం. మళ్ళీ అట్లా అవన్నీ కూడా చేశాడు కదా. ఇప్పుడు ఏమైందంటే మధ్యలో కొంచెం డిజార్డర్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముగ్గురు మంచి ఇదిలో ఉంటారు. రెగ్యులర్ ఫాలో అవుతుంటారు, అక్కడ ఎన్ని కనుక్కుంటా ఉంటారు మీరు. ఎక్స్ఎంపీ ప్లస్ వెళ్ళి కనుక్కోటాలు ఏముండవు, జస్ట్ బట్ రోజు న్యూస్ చేస్తాను. న్యూస్ మార్నింగ్ ఈవినింగ్ కూడా రోజు న్యూస్ చూస్తాను, పేపర్లు చదువుతాను. మామూలుగా మీకు తెలిసిన పేపర్లన్నీ కూడా పక్కనే ఉంటాయి, పేపర్ చదువుతాను. అంతవరకే తప్ప ఇక అంత మించి. మీ 85 సంవత్సరాల జీవితంలో ఒక్కసారి వెనక తిరిగి చూసుకుంటే చాలా క్రేజ్ అన్నీ చూశారు. చాలా అంటే ఒక సెటిల్గా వచ్చారు లైఫ్లో. మీరు కష్టపడతా సెటిల్గా లైఫ్ని డిజైన్ చేసుకుని వచ్చారు. ఎంతవరకు యూత్కి మీరు ఇచ్చే సలహా ఏంటి లైఫ్ డిజైనింగ్ విషయంలో? కానీ అంటే వాళ్ళకి మనం సలహా ఇవ్వక్కర్లేదండి. వాళ్ళందరికీ కూడా టెక్నాలజీ గురించి మాకంటే వాళ్ళకే ఎక్కువ తెలుసు. వాళ్ళ యంగర్ జనరేషన్. నేను చెప్పదలుచుకుంటే ఒకటే చెప్తా, ఏ పని చేసినా దాన్ని ఇష్టపడి కష్టపడి చేయండి, సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. వాళ్ళు దిగిపోయి తెల్లారి పట్టుకునే కోటీశ్వరుడు అవ్వాలనేటువంటి ఇట్లాంటివి పెట్టుకుంటే ఎప్పుడు పైకి రాలేడు. సార్ కొన్ని సమయానికి మీరు ఇచ్చే విలువ ఏంటి? సమయానికి నేను టాప్ ప్రయారిటీ ఇస్తానండి. ఇవాళ మీ దగ్గరికి 11:30-12 మధ్యలో రండి అన్నాను, మీరు టైం ప్రకారం వచ్చారు, నేను టైం ప్రకారం వచ్చాను, అనుకుని చేస్తాం. లేకపోతే మీరు రమ్మని మరి ఇంకా రాలేదు, ఈయన ఇంకా రాలేదని మీరు పడిగాబులు పడి తీరా వచ్చిన తర్వాత టైం అయిపోయిందని నేను ఎక్కువ మాట్లాడలేను, నేను వెళ్ళిపోతానండి అన్న ఉంటే టైంకి నేను టాప్ ప్రయారిటీ ఇస్తానండి. నేను ఢిల్లీ వెళ్ళాను, ఢిల్లీలో కూడా ఎవరో టైం ఇచ్చారు ఒక మినిస్టర్ గారు. యాక్చువల్గా ఆయన 12ంటికి రండి అన్నారు. మేము మధ్యలో ట్రాఫిక్ ఎట్లా ఉంటుందని ఎర్లీగా వెళ్ళిపోయాము. ఒక గంట ముందే వెళ్ళాము, కానీ లోపలికి వెళ్ళా. బయట కారు ఒక చోట అటు తిప్పుకొని లేకపోతే ఒక చోట ఆపుకొని కరెక్ట్గా 5 minutes to 12 లోపలికి వెళ్ళి అక్కడికి వెళ్ళారు. నా దగ్గర ఇప్పుడు మీరు రేపు పొద్దున మీరు వస్తా ఉండే అపాయింట్మెంట్ తీసుకున్నారు అనుకోండి, మీరు రాపితే నాకు కోపం వస్తుంది. టైం అనేది మేము రాలేకపోతున్నాం అండి, ఇది జరిగిందండి అని అంటే అది వేరే విషయం. సార్ డబ్బుకి ఎట్లాంటి ప్రాధాన్యత ఇవ్వాలి? డబ్బు విషయంలో మీరు ఎట్లా చూస్తారు డబ్బుని? డబ్బు అనేది అందరికి కావాలి, కానండి డబ్బే ముఖ్యం కాదు. ఇప్పుడు మనకు కావాల్సిన వరకు మనం ఉండాలి తప్ప ఏమైనా చచ్చిపోయినప్పుడు ఏమైనా తీసుకెళ్ళగలుగుతామా? కోట్లు చేస్తారు, ఏం చేసుకుంటారా డబ్బు? ఏందన్నా అంత అన్నమే కదా మనం తినేది, అంతకంటే ఎక్కువ తినగట్టి కదా. ఏమిటి అత్యాసాలు పెరిగిపోయినాయి, వాటన్నిటికీ నేను దూరం. జీవన విధానాలు కావచ్చు, ఉమ్మడి కుటుంబాల విషయంలో మీ ఒపీనియన్? ఉమ్మడి కుటుంబాలు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు చిన్నప్పటి నుంచి మా అందరూ కూడా ఉమ్మడి కుటుంబాల్లో వచ్చినామే. కాకపోతే వాళ్ళు ఏమైపోయిందంటే టెక్నాలజీ పెరిగిన తర్వాత కానీ ఇది కానీ ఉద్యోగాల కోసం వివిధ దేశాలకు వెళ్ళటం మూలక కానీ భార్య భర్త కూడా ఇద్దరు ఉద్యోగం చేస్తే కానీ, ఇప్పుడు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళారు అనుకోండి, ఇద్దరు ఉద్యోగం చేయగలిగితేనే అక్కడ మెయింటైన్ చేయగలుగుతారు, పిల్లలు చదివించుకోగలుగుతారు.
మరి అవన్నీ అన్నప్పుడు ఇద్దరు చేస్తున్నారు. కష్టపడాలి ఎవరైనా, ఎక్కడైనా, ఏ దేశం వెళ్ళినా, ఎంత శాలరీ వస్తున్నా కష్టపడితే ఎవరు పైకి రారు. కష్టపడే, అందుకని కష్టపడి ఇష్టపడి చేయండి. మీరు చేసే పని నేను ఒక మంచి పని చేస్తాను అనుకోవాలి తప్ప నాకు దరిద్రం ఇదేంటి, నేను కలెక్టర్ అవ్వాల్సిన నేను బస్ కండక్టర్ అయిపోయాను అని అనుకుంటే నువ్వు అది కూడా సరిగ్గా చేయలేవు. ఏది చేసినా సరే ఇష్టపడి చేయమంటారు. ఇష్టపడి. సార్, సినీ పరిశ్రమకి మీరు అందించిన సేవలు వెళ్ళలేనివి, వెళ్ళకట్లేనివి. ఇన్ని సంవత్సరాల మీ ప్రయాణంకి మీ టాలెంట్కి తగినటువంటి అవార్డులు ప్రభుత్వం గుర్తించలేదు పూర్తి స్థాయిలో అనే ఒక నిరాశ, అసంతృప్తి ఏమైనా ఉందా? అసంతృప్తి ఏమీ లేదు కానండి, కొన్ని గుర్తించి ఎక్స్పీరియన్స్ బట్టిగా కానీ ఇన్నేళ్ళలో మనం చేసిన దాన్ని బట్టి కొన్ని ఉంటాయి. అవి కూడా ఇవాళ ఏమవుతుందంటే రికమెండేషన్లు ఉంటే కానీ రావట్లేదు. నాకేమో అట్లా రికమెండేషన్కి వెళ్ళి నేమంటే నాకు ఇది ఇప్పించండి, ఇది చెయ్యండి అని చెప్పి నేను అడగను. వస్తే సంతోషం, రాపోయినా నేను డిసప్పాయింట్ అవ్వను. ప్రజలతో ఎలాంటి సంబంధాలు ఉంటాయి? ఇప్పటికి పబ్లిక్లో మీరు ఎప్పుడైనా కనిపించినా, తిరుగుతున్నా సరే ప్రజలతో ఎట్లాంటి రిలేషన్స్ ఉంటాయి? మీరు పలకరించడం విధానం కానీ కానీ ఉంటాయండి. ఇక్కడికి వెళ్ళా చాలా చక్కగా మాట్లాడతారు, మర్యాదగా మాట్లాడతారు. నేనేంటో తెలుసు అందరికీ. ఇప్పుడు లేకపోతే నా మీద ఒక చిన్న బ్యాడ్ మార్క్ ఉన్నా కూడా ఈ పాటికి అది పెద్దదైపోద్ది. మంచితనం స్ప్రెడ్ అవుతుంది, కానీ చెడ్డ వచ్చిందంటే స్ప్రెడ్ అయిపోద్ది ఇమ్మీడియట్ గా, లక్షాలు. అందుకని నా దగ్గర ఎక్కడ ఏమీ లేదు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను చాలా మర్యాదగా చూస్తారు, గౌరవంగా చూస్తారు. మా ఇంటికి రండి అని ఇన్వైట్ చేస్తారు, కనబడి వస్తే టీ తాగి వెళ్ళండి అంటారు. సార్, సినిమాలు మీ చాలా సినిమాలు చేశారు కదా, ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ఏమైనా 1-2 చూస్తూ ఉంటారా మీ సినిమాలు? చూస్తానండి, రోజు ఏదో ఒకటి చూస్తాను. టీవీ సీరియల్స్ చూస్తాను, న్యూస్ కంపల్సరీగా చూస్తారండి. ఓకే. మీ సినిమాల్లో ఇప్పుడు క్రికెట్ మ్యాచ్లు చూస్తారు. ఓకే. మీ సినిమాల్లో రీమేక్ చేయడానికి ఇప్పుడు కొంచెం మార్పులు చేసి అనువుగా ఉండే సినిమా ఏదంటారు? సినిమా ఏది అని లేదు కానీ అంటే ఇవాళ పాత సినిమాలు కొంచెం మార్పు అలా కాదు. మేము ఆ రోజుల్లో చేసిన సినిమాలో జాయింట్ ఫ్యామిలీలు వచ్చిన సమస్యలు, లేకపోతే లవ్ స్టోరీస్, పెద్దవాళ్ళు ఒప్పుకోవడం, ఇట్లాంటి ఎక్కువ సబ్జెక్ట్స్. ఇవాళ ఆ సబ్జెక్ట్స్ సినిమా ఇంటర్నేషనల్ అయిపోయిన తర్వాత ఆ సబ్జెక్ట్స్ పనికిరావు ఇవాళ. అందుకని వాళ్ళు చేసే టెక్నాలజీ ప్రకారం చూడాలి తప్ప కొత్త ఏమేం చేస్తారు, అదర్ లాంగ్వేజ్లో ఏం చేస్తారు, అదర్ కంట్రీస్లో ఏం చేస్తారు అని చూసి మనం వెళ్ళాలి తప్ప మనం పాత సినిమాలు తీసినట్టే చూద్దామంటే కుదరదు కదా. కాకపోతే ఏంటంటే పౌరాణిక సినిమాలు అవి మార్చలేం కాబట్టి మధ్య మధ్యలో ఇప్పుడు కూడా చూడండి, దేవుడు సినిమా డైరెక్ట్ గా దేవుడి సినిమా కాకపోయినా ఆంజనేయ స్వామి వచ్చాడు, లేదా రాముడు వచ్చాడు, కృష్ణుడు వచ్చాడు, అట్లా సెమీ సోషల్ మైథలాజికల్ గా కొన్ని సక్సెస్ అయింది. ఆ విధంగా చూపించవచ్చు. అది పూర్తిగా 100% మైథలాజికల్ అన్న కూడా చూడరు. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ టైం ఇచ్చినందుకు. ఇదండి శ్రీ మురళీమోహన్ గారి అభిప్రాయాలు. ఇంత టైము మొదటగా 1 గంట సేపు ఆయన కూర్చొని మనకి ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది, ఈ వయసులో కూడా ఆయన యాక్టివ్నెస్ని, అట్లాగే ఆయన సమాజం పట్ల బాధ్యతని, ఆయన వ్యూస్ని కూడా మేము కొంతవరకు మీకు అందించడానికి ట్రై చేసామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.